టీపీసీసీ సమావేశం ముగిసిన తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కార్యకర్తలందరినీ దృష్టిలో తీసుకొని ఒక సమగ్రమైన లిస్టును తయారు చేసి తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పర్మిషన్ తీసుకొని త్వరలోనే వారందరికీ పదవులు వారి పనిని బట్టి ఇవ్వటం జరుగుతుందని మరి రేవంత్ రెడ్డి గారు మీటింగ్లో స్పష్టంగా చెప్పటం జరిగింది. అంతేకాకుండా ఇంతకుముందు ఇక్కడ మీటింగ్ జరుగుతూనే ఉంటే వారు మాట్లాడక ముందే మరి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు పదవులు లేవన్నారని, గ్రామీణ ప్రాంతంలో కమిటీలు లేరని, టీవీలో ఇచ్చారని చెప్పే విషయాన్ని కూడా వారు దాన్ని ఖండించారు. ఆ రకంగా చెప్పలేదు. అది చీఫ్ గెస్ట్గా చివరిలో మాట్లాడారు. అందువల్ల వారు దాన్ని ఖండించారు. అంతేకాకుండా గ్రామ స్థాయిలో ఇందిరమ్మ కమిటీలు వేస్తానని చెప్పారు. ఎవరైతే ఈ బూత్ లెవెల్లో క్రియాశీలంగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారో వారందరినీ దృష్టిలో పెట్టుకొని 5-6 మందితోని ఒక్కొక్క గ్రామంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ అందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క శ్రమ ఫలితంగానే ప్రభుత్వం ఏర్పడింది. నిరంతరం ప్రజల దగ్గర నుంచి వచ్చేటటువంటి మరి సూచనలు సలహాలని తీసుకునే ప్రభుత్వం పనిచేస్తుందనే మాట కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా పిసిసి ఈ త్వరలోనే రేవంత్ రెడ్డి గారే పిసిసి ప్రెసిడెంట్ కాబట్టి 8-9 తారీఖుల్లో వారు మన పాత 10 జిల్లాలకు సంబంధించిన నాయకులతో మాట్లాడి రోజుకు 5 జిల్లాల చొప్పున వారి అభిప్రాయాలు తెలుసుకొని ఏ రకంగా పార్లమెంట్ ఎన్నికల్లో ముందుకు పోవాలి, వారి సలహాలు సూచనలు తీసుకొని దాని మీద కార్యాచరణ తీసుకుంటారని, అదే రకంగా మళ్ళీ 10, 11, 12, 13 ఈ 3 రోజుల్లో ఇప్పటికే పార్లమెంటుకు ఒక ముఖ్యమైన నాయకుడు, కొన్ని చోట్ల మంత్రుల్ని, కొన్ని చోట్ల మంత్రులు కానోళ్ళను కూడా ఇన్ఛార్జిగా వేయటం జరిగింది.